మనలో మనకే తెలియని గొప్ప శక్తి ఒకటి దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయాలే కానీ ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాను, నా బతుకు ఇంతే, నా చేత ఏమీ కాదు, నేను సంపాదించలేను, నాకు మార్కులు రావు, ఇలాంటివన్నీ అనుకుంటూ ఆ నెగిటివ్ థాట్స్ మైండ్లో నింపేసుకుని ఈ దేనికి పనికిరాను అని మనం డిసైడ్ అయిపోకూడదు. చిన్న ఉదాహరణ చెప్తాను. వాల్మీకి తెలుసు కదా, రామాయణ గ్రంథకర్త. ఆయన పేరు రత్నాకరుడు. చేసే పని బోయేవాడు, వేట. పక్షుల్ని జంతువుల్ని చంపి ఆ రోజు దొరికింది తీసుకెళ్ళి కాల్చుకొని వండుకొని తినేవాడు. అంత పక్షుల్ని జంతువుల్ని చంపే వాళ్ళని మనం ఏమంటే దుర్మార్గులు జాతిలో పుట్టినవాడు అనమాట. అంత కఠినమైన దీంట్లో ఉన్నవాడు. అలాంటి వాడికి ఒకరోజు వేటాడడానికి వెళ్తే 7 ఋషులు దర్శనం ఇచ్చారు. ఎంత గొప్ప అదృష్టమో చూడండి. ఆయనకే తెలీదు, ఆయనకి అసలు ఆయనలో ఒక నాలెడ్జ్ ఉంది, ఆయనలో ఒక శక్తి ఉంది అన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. కానీ 7 ఋషులు దర్శనం ఇచ్చే ఆయనకి, ఏంటి ఈ వేట ఏంటి, నువ్వేంటి భూమి మీదకి దేనికి వచ్చావు, ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా నీకేమన్నా అని అడిగాను. అన్నమయ్య సినిమా చూశారు కదా, ఎప్పుడు జ్ఞానోదయం కలిగింది ఆయనకి. మంచిగా 2 పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో నిమిషాల మీద వదిలేసి వెళ్ళిపోయాడా లేదా? అందుకని మన లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేయాలి. లాస్ట్ మినిట్లో కూడా మనకి జ్ఞానోదయం కలగచ్చు, ఏదన్నా శక్తి మనలో ఉన్న శక్తి బయటికి రావచ్చు. అలాగే ఇంకేం చేశారు రత్నాకరుడికి 7 ఋషులు కనిపించి, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, వేట కాదు నీ పని, నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, ప్రపంచానికే తెలియదు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియజేయగల గొప్ప శక్తి నీలో ఉంది. ఈ భూమి ఉన్నంతకాలం నిన్ను గుర్తుపెట్టుకునే మనిషివి నువ్వు అని చెప్తే శాఖ ఎలాగే తెచ్చని చూసేట వాళ్ళు. కాదు కదరా చెప్తానని చెప్పి ఒక గట్టు మీద కూర్చోబెట్టి, ఇంకొక మంత్రం చెప్తాను, ఇక్కడే కూర్చుని ఆ మంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నేను తర్వాత వస్తాం అని చెప్పి చెవిలో మర 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 అని చెప్తాడు. రా 2 అక్షరాలు. ఆయన ఏం చేశాడు, ఆయుధాలు పక్కన పడేశాడు, ఆయన చేతిలో ఉన్నాడు. ఇంకేం తెలీదు అంటే ఇప్పుడు నేను పడేస్తే ఏంటి, నేను ఇక్కడ కూర్చోవడం ఏంటి, 2 అక్షరాలు చెప్పడం మరా ఏంటి అసలు అని ఆయన అనుకోలే. అంటే అలా వచ్చేసింది జ్ఞానం అనేది నిమిషంలో. కూర్చొని ఏం చేశాడు, మరా 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 మరగాస్తే ఏమైంది, రామ 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 అన్నాడు. ఎన్ని రోజులు కూర్చున్నాడో తెలియదు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో తెలియదు. గడ్డాలు మీసాలు వచ్చేసాయి, పుట్టలు వచ్చేసాయి. అలా జపం చేస్తూనే ఉన్నాడు, అదే 2 అక్షరాలు అంటూనే ఉన్నాడు సంవత్సరాల తరబడి. ఆ తర్వాత మెలకు వచ్చింది, స్పృహలకు వచ్చాయి. ఓహో నేను పుట్టింది ఎందుకు కదా అని చెప్పి శుభ్రంగా దొరుకుతుని లేచి వెళ్ళి రామాయణాన్ని రాశారు. ఊహించి రాశారు. రామాయణం జరగక ముందే రాసిన కావ్యం అని, జరిగిన తర్వాత కాదు, జరగక ముందే రాశారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది రామాయణం మొత్తం కూడా. అంత గొప్ప మహా వ్యక్తి మనకు లభించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనలో ఏదో శక్తి ఉంటుంది, అది మనకు తెలియదు, నాలోనా అనుకోకూడదు. ప్రతి ఒక్కరు గొప్ప వ్యక్తులే. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది, అది రావాల్సిన టైంకి మాత్రమే బయటకు వస్తుంది. ఇంకా రాలేదు కదా, నేను ఇన్నాళ్ళు ప్రయత్నించాను, ఇన్నాళ్ళు చేశాను కాదు, మన చేతుల్లో ఉండదు. రావాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. అక్కడాక మనం వెయిట్ చేయాలి, దానికోసం కృషి చేయాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది వచ్చేస్తుంది ఆ టైంకి. మనం దానికి వెతకక్కర్లా, వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అదే వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి, ఈ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీలోని గొప్ప శక్తి బయటికి వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఒక వెలుగు వెలిగిపోండి.